సో అదే అండి. ఐబీఎస్ అంటే సో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అండి. ఇది యాక్రోనిమ్. సో ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటేనే పేరులోనే ఉంది. మీ గట్ ఇరిటేషన్ అవుతుంది. ఆర్ ఇంటెస్టైన్స్ అనేది ఇరిటేట్ అవుతుంది. సో రైట్. ఇది సిండ్రోమ్. ఇది డిసీజ్ గాదు. జబ్బు గాదు. ఓకే. సో ఇది ఇప్పుడు రీసెంట్‌గా ఏంటంటే ఈ గట్ బ్రెయిన్‌కి యాక్సిస్‌లో ప్రాబ్లమ్ ఉండడం వల్ల ఇలాంటి సమస్య వస్తుందని చెప్పి. ఓకే సార్. సో మనందరికీ తెలిసిందే గట్ అనేది సెకండ్ బ్రెయిన్. హ్మ్. సో మన ఈ గట్ హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు. ఈ గట్ హ్మ్. హ్యాపీగా లేకపోతే మీరు హ్యాపీగా ఉండరు. సో దీని ఓకే. గురించే వరీ అవుతా ఉంటారు. హ్మ్. సో మన గట్‌లో ఉండే నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. సో ఓకే. ఇది మన స్పైనల్ కార్డ్‌లో కంటే కూడా ఎక్కువ నర్వ్స్ అనేది ఉంటాయి. ఓకే. అండ్ దీంట్లో సెరోటోనిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఇది 80% మీ ఇంటెస్టైన్స్‌లో ఉంటుంది. ఇది హ్యాపీ హార్మోన్ అంటారు. ఓకే. సో మీ బ్రెయిన్‌లో ఒక 20% ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా హ్యాపీగా ఉండాలంటే గట్ హ్యాపీగా ఉండాలి. ఓకే. సో